ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన రోజు కోటి సోమవారం. ఈ మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రోజు చేసే దానం, జపం, ఉపవాసం, స్నానం ఏదైనా సరే కోటి రెట్లు ఫలితం అయితే ఇస్తుందని స్కంద పురాణంలో అయితే వివరించారండి. ఈ రోజున శివకేశవుల ఆరాధనకు అధిక ప్రాముఖ్యత అయితే ఇస్తారు. కోటి సోమవారం అంటే సోమవారం వచ్చిన రోజునే పిలుస్తారని చాలామంది అనుకుంటారండి. కానీ అది చాలా అరుదుగా మాత్రమే వస్తుంది. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడిన తిథి వచ్చిన రోజుని కోటి సోమవారంగా పరిగణిస్తారు. అయితే ఈ రోజు ఎందుకు ఈ కోటి సోమవారం అంత ప్రత్యేకమైంది, విశేషమైందంటే శ్రవణ నక్షత్రం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రము. అలాగే కార్తీక మాసం సోమవారం కలయికతో వస్తే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ ఇద్దరి కలయికతో వచ్చేదే కోటి సోమవారం అండి. అందుకే ఈ రోజున చేసే దానం, స్నానం, జపం, పూజ ఏదైనా సరే కోటి రెట్లు ఫలితం అయితే ఇస్తుంది. అందుకే ఏ పూజలు నిర్వహించలేని వారు, ఉపవాసం ఉండలేని వారు, నది స్నానం చేయలేని వారు, దానాలు నిర్వహించలేని వారు ఈ ఒక్క కోటి సోమవారం రోజున చేసేటటువంటి పూజ, నామస్మరణ ఎటువంటిదైనా సరే కోటి రెట్లు ఫలితం అయితే కలుగుతుంది. మరి ఈరోజు వీడియోలో అయితే ఈ కోటి సోమవారం ఏ రోజున వచ్చింది, శ్రవణ నక్షత్రం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఇంకా ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాయండి. కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో ఇంట్లో దీపారాధన చేస్తున్న తర్వాత ఆలయానికి వెళ్ళి శివాలయంలో దీపం అయితే వెలిగించి శివయ్యను దర్శించుకుంటారు. ఒకవేళ శివాలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే తులసి మొక్క దగ్గరైనా దీపం అయితే వెలిగించాలి. ఒకవేళ తులసి కోట లేని వాళ్ళు దేవుడి మందిరంలో దీపం అనేది వెలిగించాలి. ముందుగా ఈ శ్రవణ నక్షత్రం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. శ్రవణ నక్షత్రం ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 29వ తేదీ అనగా బుధవారం రోజున మధ్యాహ్నము 1:32 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ అనగా గురువారం రోజున మధ్యాహ్నము 2:19 వరకు శ్రవణ నక్షత్రం అయితే ఉంటుంది. మనకి సూర్యోదయానికి నక్షత్రము ఏ సమయంలో ఉంటుందో ఆ రోజున మనం కోటి సోమవారంగా నిర్వహించుకోవాలి. దీని ప్రకారం మనం కోటి సోమవారం జరుపుకోవాల్సిన రోజు వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ గురువారం రోజున. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి అభిజిత్ ముహూర్తం వచ్చి ఉదయం 11:36 నుండి 12:22 వరకు, అమృతకాలం వచ్చి ఉదయం 7:56 నుండి ఉదయం 9:37 వరకు, బ్రహ్మ ముహూర్తం వచ్చి ఉదయం 4:41 నుండి ఉదయం 5:29 వరకు. ప్రదోషకాలంలో పూజ, అభిషేకం, వ్రతాలు నిర్వహించుకోవాలి అనుకుంటున్న వారు మనకి 30వ తారీఖు సాయంత్రానికి శ్రవణ నక్షత్రం లేదు కాబట్టి వారు 29వ తేదీ అనగా బుధవారం రోజున ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. ఈరోజు పూజ, అభిషేకాలు నిర్వహించుకున్న వాళ్ళు ఈ రోజైతే చేసుకోవచ్చు. సోమవార వ్రతాన్ని ఎవరైతే ఆచరించి ఉపవాసం ఉండాలి అనుకుంటున్నారో వారు సాయంత్రం పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమణది చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, మీకేమన్నా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.